నగర ప్రజల ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించి రాజ ట్యాంక్ పార్కులో నెలకొన్న సమస్యలను పరిష్కరించి మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు. రాజ ట్యాంక్ పరిసరాల్లో వాకర్లు సందర్శకులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు ఆయన బుధవారం ఉదయం ఆకస్మికంగా పర్యటించి అధికారులతో కలిసి పరిస్థితిని పరిశీలించారు. రాజ ట్యాంకు చేరుకున్న ఎమ్మెల్యేకు వాకర్స్ గ్రూప్ ప్రతినిధులు, స్థానికులు స్వాగతం పలికారు. అనంతరం వాకర్లు తమ సమస్యలను ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వీవీ సత్యనారాయణ దృష్టికి తీసుకొచ్చారు. చెరువులో నీరు పచ్చటి రంగులోకి మారి దుర్వాసన వెదజల్లుతోందని, దీంతో పర్యావరణ కాలుష్యంతో పాటు ప్రజలకు అసౌకర్యంగా కలుగుతోందని తెలిపారు. చెరువులో నీటి నాణ్యతను మెరుగుపరిచేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే రాజ ట్యాంక్ చుట్టూ ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్ అనేక చోట్ల దెబ్బతిని ఒకర్లకు ఇబ్బందులు కలిగిస్తోందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు వాకింగ్ వచ్చే నేపథ్యంలో ట్రాక్ను మరమ్మతు చేసి సురక్షితంగా తీర్చిదిద్దాలని విజ్ఞప్తి చేశారు. పార్కులో పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఆట పరికరాలు తుప్పుపట్టి ప్రమాదకరంగా మారాయని, వాటిని వెంటనే మరమ్మతు చేయాలని లేదా కొత్త పరికరాలతో భర్తీ చేయాలని ఒకరు కోరారు. అదేవిధంగా పార్కులో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ సామాగ్రి కూడా దెబ్బతిని వినియోగానికి అనువుగా లేకపోవడంతో వాటిని మరమ్మతు చేయాల్సిన అవసరం ఉందని వివరించారు. షటిల్ బ్యాడ్మింటన్ కోర్టు వర్షాల కారణంగా బృదమయంగా మారి క్రీడాకారులకు ఇబ్బంది కలిగిస్తుందని, గ్రౌండ్ లెవెల్ చేసి ఆటలకు అనుకూలంగా తీర్చిదిద్దాలని సూచించారు. ప్రాజెక్ట్ టైం ఆవరణలో ఉన్న టాయిలెట్ల సమస్యను కూడా పరిష్కరించాలని కోరారు. వాకర్లు ప్రస్తావించిన ప్రతి సమస్యను ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎన్వీబీ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజలు వాకర్లు తెలియజేసిన సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని దశల వారీగా పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ రాజా ట్యాంక్ నగర ప్రజలకు ఒక ముఖ్యమైన విశ్రాంతి, ఆరోగ్య కేంద్రంగా మారిందన్నారు. ప్రతిరోజు వందలాది మంది వాకింగ్, వ్యాయామం, వినోదం కోసం ఇక్కడికి వస్తున్నందున ప్రజా సౌకర్యాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల భద్రతా సౌకర్యాలకు భంగం కలిగించే సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఈ పర్యటనలో కార్పొరేషన్ ఎస్సీ పి వెంకట్రావు, వాటర్ వర్క్స్ డిఈ లక్ష్మీనారాయణ, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, శానిటేషన్ సూపర్వైజర్ నాయుడు, వాకర్స్ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో వాకర్లు పాల్గొన్నారు. ఇక్కడ మనకి చాలా సమస్యలు మన ఐడెంటిఫై జరిగింది. ముఖ్యంగా టాయిలెట్స్ చాలా పాడైపోయినాయి. ఈ టాయిలెట్ మెయింటెనెన్స్ కోసం ఇప్పుడు మన సత్యబాబు గారిని ఒక ఆయన ఇప్పుడు మన సత్యబాబు గారు దీనికి ఏర్పాటు చేస్తున్నాము. దానికి బాధ్యతను రప్పించి వాళ్ళు జరిగే విధంగా ఈ రోజు నుంచి మనం చేస్తాము. అదేవిధంగా మనకి జిమ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. జిమ్ ఎక్విప్మెంట్ దగ్గర మనం చూసినట్లయితే ఫస్ట్లో అక్కడ మనకి జిమ్ ఎక్విప్మెంట్ పిల్లలు ఆడుకునే దాంట్లో ఒక గ్రూప్ పాడైపోయింది, అది రిమూవ్ చేసామని చెప్పాం. అంటే ఇక్కడ మాత్రం బెంచ్ చేసుకుని జిమ్స్ దగ్గర కూడా కొన్ని వస్తువులు పాడైపోయినాయి. మేము అన్నీ నోట్ చేసుకున్నాము. ముఖ్యంగా ఇక్కడ షటిల్ ఆడుకునే దగ్గర కూడా అక్కడ కొన్ని లో లేయింగ్ అని చెప్పారు, శాండ్ మాట్లాడుతున్నాము. అదేవిధంగా ఈ వాకింగ్ ట్రాక్ సంబంధించి కూడా మన గౌరవ శాస్త్రసభ్యులు వారు వాకింగ్ ట్రాక్ సంబంధించి శాండ్ వేయమని చెప్పారు. అది పాడైపోయింది. శాండ్ కూడా మనం ప్రపోజ్ చేస్తాము. ముఖ్యంగా ఎంట్రన్స్లోనే మనకి చెట్లన్నీ పెరిగిపోయినాయి సార్, చెరువు చుట్టూలో. సార్ ఏం చెప్పంటే చెట్లు రిమూవ్ చేసేసి దాన్ని గడ్డి మంది కొట్టించేయమని చెప్పారు. రెండోది పిచ్చి మొక్కలు తీసేస్తాం. రెండోది ఏంటంటే చెరువులో నీళ్లు కూడా చుట్టుపక్కలన్నీ కూడా బ్యాగులు అవి చాలా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ మన ఎన్హెచ్ఓతో మాట్లాడి గ్యాంగ్ వార్ పెట్టి, అంటే ఎక్కువ మనుషులు పెట్టి అన్నీ రిమూవ్ చేసేసి మళ్ళీ కొత్త వాటర్ దీనిలో చెప్పమని చెప్పారు. ఇక ఫస్ట్ ఇప్పుడే మన ఆల్రెడీ ఎస్సీగారితో చెప్పాము, ఈ డూ దట్ వర్క్. చెట్లు రిమూవ్ చేయడానికేమో మన హార్టికల్చర్ చెప్పాము, అవి రిమూవ్ చేస్తాము. మూడోది ఏంటంటే ఈ ఇప్పుడున్న బాత్రూమ్ని ఇమీడియట్గా రిపేర్ చేయడము, పండించడం. రెండోది దీనికి ఆల్టర్నేట్గా మళ్ళీ వేరే బాత్రూము మళ్ళీ వేరే ప్లేస్ చూస్తాం, ఇప్పుడు ఐడెంటిఫై చేస్తాం. ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా ఈరోజు శాంక్షన్ అక్కడ బాత్రూమ్ అంతా కూడా ఈరోజు శాంక్షన్ చేసుకుని మన కరెక్ట్గా రిపేర్ చేసుకుని యూ కెన్ పర్సూట్ సార్.